హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? మాకు ఈరోజు తుఫాను లేదండి, మొత్తం ఎండ వచ్చేసింది మా ఏరియాలో. మీరందరూ ఎలా ఉన్నారండి? కామెంట్స్లో చెప్పండి. నేనేం చేస్తున్నానంటే పెసర వడియాలతో కలిపి ఎగ్స్ వేసి పులుసు పెట్టానండి, అది చూపిస్తున్నాను మీకు. ముందుగా ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం చిటపట అన్నాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసానండి. అవి అలా ఒక నిమిషం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, కళ్ళుప్పు అంటారు కదా, ఆ గట్టి ఉప్పు అది వేసాను. ఎందుకంటే ఉప్పు వేస్తే ఆనియన్ త్వరగా మగ్గుతుంది కదా, అందుకని అవి వేసాను. ఉప్పు పసుపు అంతా పట్టేలాగా ఒక నిమిషం అలా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుంది కదా, అందుకని. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసాను. కొంచెమే చేశాను కర్రీ, అందుకే ఒక టమాటానే వేసానండి. ఇది కూడా ఒక నిమిషం అలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను, టమాటా కూడా త్వరగా మగ్గుతుందని. ముందుగా వేపి పక్కన పెట్టుకున్నాను వడియాలు, అవి చూపిస్తున్నాను మీకు. టమాటా కూడా మగ్గిందండి. పులుసు తీసుకొని రసం పక్కన పెట్టుకున్నాను, అది పోస్తున్నాను అన్నమాట. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడినంత, ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా తిప్పేసుకో. అలా తిప్పిన తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న వడియాలు ఇందాక చూపించాను కదా, అవి కూడా వేసేసాను. బెల్లం కూడా వేసాను, అది మీకు చూపించలేదు, మిస్ అయింది వీడియో. బెల్లం వేసాను కదా, అందుకనే ఏ మసాలాలు వేయలేదన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి తీపి వేస్తే ఇష్టం అన్నమాట పులుసులో, అందుకని బెల్లం వేసుకున్నాను. చూడండి, ఇలా ఉడికి వడియాలు కూడా కొంచెం ఉడికి ఇలా పెద్దగా అవుతాయి అన్నమాట. చూసారు కదా వడియాలు. నాకు వీడియో తీయటం అది సరిగా రాదండి, ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి, ఈ మధ్యనే స్టార్ట్ చేశాను యూట్యూబ్, కొత్తగా చేస్తున్నానండి. సలహాలు మాత్రం తప్పనిసరిగా చెప్పాలి. వడియాలు అంతా ఉడికిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయినట్టే దాదాపు. కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసి మళ్ళీ కొద్దిగా వేసుకొని, సరిపోకపోతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసాను. కంప్లీట్ అయిపోయింది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.